ప్రభునందు ప్రేమ దేవుని వారులారా, దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఎన్నో వారాల బట్టి ఒకే విషయాన్ని మనం వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనం వింటున్నాం. ఎవరు ఈ జయశాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అందులో భాగముగా ఎవరు జయశాలి అంటే, జయశాలి అనే పదానికి జయించిన వాడే జయశాలి, జయించని వాడు జయశాలి కాదు. జయించిన వాడే జయశాలి. మరి ఇంతకీ ఎవరు జయశాలి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి జవాబుగా దొరికారు. మరి పాపాన్ని జయించారు, రెండవది లోకాన్ని జయించాడు, మూడవది శోధనను కూడా జయించారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆ ప్రభువుని మనం దేవుడిగా, స్వరక్షకుడిగా, దేవుని కుమారుడిగా, పరలోకానికి మార్గదర్శకుడిగా ఈరోజు ఆయనను మనం ప్రభువుగా మనం నమ్ముకున్నాం కనుక మనము కూడా జయశాలులుగా ఈ భూమి మీద బ్రతికి చనిపోయి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి, లేదా పరలోకానికి వెళ్ళిపోవాలి అంటే భూమి మీద బ్రతుకున్నప్పుడే మనమందరము కూడా జయశాలులుగా మారాలి, జయశాలులుగా ఉండాలి. మరి జయశాలులుగా బ్రతకాలి అంటే మనము కూడా పాపమును జయించేవారుగా ఉండాలి. రెండవది లోకాన్ని జయించేవారుగా ఉండాలి. మూడవది శోధనను జయించే క్రైస్తవులుగా ఉంటేనే మనం జయశాలులుగా పిలువబడతాం దేవుని చేత. పేరు పెట్టుకున్నంత మాత్రాన జయశాలి అయితే కాదు, అది మాత్రం మర్చిపోకండి. విశ్వ ప్రపంచములో ఈ భూమి మీద ఎవరు కూడా జయశాలి అని పేరు పెట్టుకోవాలి అంటే ముందు ఆ పేరు ఎవరికి వర్తిస్తుంది అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి తప్ప ఇంకెవ్వరికి వర్తించదు. రెండవది, యేసుక్రీస్తు యొక్క పేరు మనకి కూడా ధరించుకోవాలనుకున్నట్లయితే యేసు ప్రభులాగా మనము కూడా ప్రభు అని యేసుక్రీస్తు వారు వేటిని జయించారు, జయశాలిగా తండ్రి అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మనము కూడా ప్రభువులాగా జయించేవారుగా ఉండాలి. దేనిని జయించకుండా నా పేరు జయశాలి అని పెట్టుకున్నంత మాత్రాన అది మనుష్యుల వరకే గొప్ప, మనుష్యుల వరకే అది ఘనత ఏమో కావచ్చు, కానీ తండ్రి అనే దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం అది కరెక్ట్ అయితే కాదు. కనుక క్రీస్తు దగ్గరికి వచ్చేసరికి శోధనను జయించే ఆ సందర్భాన్ని మనం అక్కడికి వచ్చి ఆపాం. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్న యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఒకటి. రెండు, ఆ 40 రోజులు ఎక్కడున్నారు ఆయన? యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆ 40 రోజులు కూడా ఎక్కడుండి ఉపవాసం చేశారు ఆయన? అడవి లేదా అరణ్యములో ఉపవాసం చేశారు ఆయన. 3, ఆ 40 రోజులు కూడా సాతాను చేత ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా శోధింపబడుతూనే ఉన్నాడు ఆయన. అంటే యేసుక్రీస్తు యొక్క ఉపవాసాన్ని భంగము చేయాలని, అవునా, నాశనము చేయాలని సాతానుగాడు కంకణం కట్టుకున్నాడు. యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసాన్ని భంగం చేస్తే
మనలాంటి మామూలు మనిషిలాగా ఆయన మారిపోతాడు. మొదటి ఆదాం ఎలాగైతే దేవునికి వ్యతిరేకంగా పాపము చేశాడో, కడపటి ఆదాముగా పిలువబడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పాపము చెయ్యాలి అనే ఉద్దేశంతో అపవాదిగాడు ఆ 40 రోజులు కూడా ఎక్కడికి వెళ్ళకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళకుండా యేసు ప్రభు దగ్గరే ఉంటూ ఆ 40 రోజులు కూడా ఎన్నో రకాలుగా యేసయ్యను శోధించడం జరిగింది. శోధించినప్పుడు ఆ శోధనను జయించారు. ఆ శోధనను ఎదిరించాడు. 40 రోజుల ఆ యజ్ఞాన్ని ముగించాడు. 40 రోజులు ఉపవాసం అనేది అది మామూలు సామాన్యమైన మాట అయితే కాదండి. ఒకరోజు ఉపవాసం ఉండడానికి మనం గించుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఉపవాస ఆరాధనలే లేవు. కానీ యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు అంటే దాని వెనక బలమైన కారణాలు ఎన్నో ఉన్నాయి. క్రీస్తు వారు ఏదైనా ఒక విషయాన్ని, లేదంటే ఒక భక్తిపరంగా ఏదైనా చేశారు అంటే దాని వెనకతల మనకి ఎన్నో పాఠాలను నేర్పుతూనే ఉన్నాడు ఆయన. 40 రోజుల ఉపవాసాన్ని భంగం చేయాలని ఒక బాధ్యతగా అపవాదిగాడు తన బాధ్యతను నెరవేర్తించాడు. 40 రోజులు యేసు ప్రభు దగ్గరే ఉండిపోయాడు. ఎన్నో రకాలుగా శోధించాలనుకున్నాడు. కానీ యేసు ప్రభు యొక్క ఆ యజ్ఞాన్ని ఆపలేకపోయాడు. అది ఒక యజ్ఞం, అది మామూలు మాట అయితే కాదు. 40 రోజులు ఉపవాసం అంటే పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదండి. అది ఉపవాసం అంటే. ఈరోజు ఉపవాసాలు ఎలా ఉన్నాయి ఏమండి? ఈరోజు ఉపవాసాలు ఎలా ఉన్నాయండి? ఏదో ఒకటి తింటారు, ఏదో ఒక పానీయాన్ని, లేదా ఒక జ్యూస్, లేదా ఒక నిమ్మకాయ నీళ్ళు అని తాగుతుంటారు అన్నమాట. అలా తాగడం వల్ల, ఏదో తినడం వల్ల అది ఉపవాసం అనుకుంటున్నారు క్రైస్తవులు. ఉపవాసం అది కాదు. ఉపవాసం అంటే ఏమంటే క్రీస్తు వారు చూడండి ఎలా పాటించారు, ఎలా చేశారు. నిక్కచ్చిగా చేశాడు ఆయన. పోనీ 1 రోజు, 2 రోజులు, 10 రోజులు, 20 రోజులు కాదు. ఎన్ని రోజులు? 40 రోజులు. తక్కువ. చాలా ఆశ్చర్యం అండి. 40 రోజులు ఎందుకు ప్రభు ఉపవాసం ఉన్నావంటే జయశాలిగా ఉండాలని. అంటే జయశాలిగా మారాలి అంటే ఉపవాసం ఉండాలా అనేది మనకు అర్థమవుతుంది. అవును, ఉండాలి. ఏమంటే పాపాన్ని జయించాలి అన్న ఉపవాసం ఉండాలి కన్ఫామ్గా. ఈ లోక సంబంధమైన కార్యక్రమాలు జయించాలి అన్న ఉపవాసం ఉండాలి. తండ్రి అయిన దేవుడు వద్దు అనేవి మనం చేయకుండా ఉండాలి అంటే మనము కంపల్సరిగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం అనే యజ్ఞాన్ని పాటించాలి. ఉపవాసం చేయకపోతే, లేదా ఉపవాసం ఉండకపోతే ఏమండి భక్తిని బలంగా మనం చేయలేము. నెలకు ఒక 2 రోజులైనా, లేదా నెలకు ఒక 3 రోజులైనా ఉపవాసం కన్ఫర్మ్ ఉండాలి. వారానికి 1 రోజున ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండుట వలన ఏమిటి, అది మనకు మంచిది. దేవుడు చెప్పారు చెప్పలేదు అది ప్రక్కన పెట్టండి. ఉపవాసం చేయటం వలన దేవుని మీద మనకి ప్రేమ ఎక్కువ అవుతుంది. ఆయనతో సహవాసం చేయాలనిపిస్తుంది. ఏమిటి, ఆయనతో సంబంధం అభివృద్ధి అవుతుంది మనకి. అందుకే యేసుక్రీస్తు వారు 40 రోజుల ఉపవాసం ఎవరూ లేని, జనసంచారం లేని ప్రదేశంలో ఉపవాసం ఉన్నాడు ఆయన. కానీ మనకున్న పెద్ద బలహీనత ఏంటంటే అందరూ ఉన్న దగ్గర ఉపవాసం ఉంటాం మనం. అవునా? చెప్పాలి. అందరూ ఉన్న దగ్గర ఇంట్లో ఉండొచ్చు, బహుశా లేదా చర్చిలో ఉండొచ్చు. అంటే అందరూ ఉన్న దగ్గర ఉపవాసం ఉండడం వల్ల మనకి ఎక్కడో ఒక దగ్గర చిన్న ఆటంకాలు వస్తాయి. ఇప్పుడు చూసారా, వచ్చిందో లేదా? ఇప్పుడు ఆటంకం వచ్చిందో లేదా? అది ఉపవాసం ఉన్నప్పుడు కూడా కంపల్సరీగా ఇటువంటి డిస్టర్బెన్స్ మనకు కంపల్సరీగా వస్తుంటాయి. ఇలా ఉపవాసం ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు పరిపూర్ణంగా మనం మనసారా
ఉపవాసం చేయలేమండి. కొంతమంది ఉపవాసం వద్దు అంటారు భక్తులు, పెద్ద పెద్ద భక్తులు. అది నాకు అనవసరం అది. కానీ యేసుక్రీస్తు వారు మనకు నేర్పుతున్న పాఠాలు 40 రోజులు మనం చేయలేము, మనం చచ్చిపోతాం మనం. అంతే కదండి. యేసుక్రీస్తులాగా ఉపవాసం ఉండాలంటే ప్రపంచం అంతా కూడా, క్రైస్తవులు అంతా కూడా పోతారు కంపల్సరీగా. 40 రోజుల్లో 10 రోజుల్లో పోతారు. 10 రోజులు కూడా వద్దు, 5 రోజుల్లో చనిపోతారు కంపల్సరీగా. కానీ మహానీయుడండి, ఎలా ఉన్నా ప్రభు అసలు నువ్వు, నేను అదే ఆలోచిస్తాను, ఎలా ఉన్నాడు మహానుభావుడు. ఓకేనండి, పరిశుద్ధాత్ముడు ఎంత సపోర్టింగ్ ఉన్నా, పరిశుద్ధాత్ముడు ఎంత దన్నుగా ఊతగా ఉన్న పరిశుద్ధాత్ముడు, కానీ మరి ఈయన శరీరాన్ని, మనలాగా శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయనకు ఆకలి వేదా మరి? ఎంత నీరసించిపోయాడో పాపం. అవునా? ఈ కడుపు లోపటికి చచ్చుకుపోయిందండి. పేగులు పేగులు నిజంగా ఎలా అయిపోయావండి పాపం. ఎలా భరించాడండి అసలు? భరించాడు మెయిన్. ఏమండి, సాతాను ఒక పక్క శోధన, అదొక బాధ. 2, 40 రోజులు ఉపవాసం ఉన్నామనే బాధ. ఇప్పుడు క్రీస్తు వారు దేవుడుగా ఈ లోకానికి వచ్చేసాడు అనుకోండి, దేవుడికి దేవుడైతే మనకు కనబడ్డాయన కనుక శరీరాన్ని ధరించుకుని లోకానికైనా వచ్చాడు. సశరీరుడుగా అని బైబిల్ సెలవిచ్చింది, శరీరధారిగా అని బైబిల్ సెలవిచ్చింది. కనుక 40 రోజులు ఉపవాసం అని ఉన్నాడంటే మీరు నమ్మండి, ఏదో చెప్పుకొని వెళ్ళిపోతాం. కానీ నాకు చేత కదా అలాగా. ఒక పాయింట్ చెప్పానంటే అక్కడ అలా ఉంటాను నేను చాలాసేపు. 40 రోజులు ఉపవాసమా? పోనీ మనలాగా ఇప్పుడు ఎన్నో భక్తులు మేము 6 రోజులు ఉపవాసం ప్రకటిస్తారు, 50 రోజులు ఉపవాసం ప్రకటిస్తారు. పెద్దలు ఉన్నారు. కానీ అందులో ఒక పూట తింటుంటారు. ఇదిగో మరొక 5 నెలలు అయిపోయిన తర్వాత మార్చి నెల వచ్చింది అనుకోండి, 40 రోజులు శ్రమల దినాలు, 40 రోజులు ఉపవాసాలు, 2 పూటలు ఉపవాసం, 3 పూటలు, ఆ 2 పూటలది 3 పూట తింటారు. అది ఉపవాసం. అస్సలు దేవుడు వాటిని లెక్క చేయడండి. ఇదిగోండి, ఇది లెక్క. ఎందుకు ప్రభు ఉపవాసం ఉన్నావని నిజంగా చెప్తున్నానండి, అడిగాను నేను. ఎందుకు ఉపవాసం? 40 రోజులు ఉపవాసం దీక్ష, యజ్ఞము ప్లస్ దీక్ష. మామూలు దీక్ష కాదండి అయింది, మామూలు యజ్ఞం కాదు అది. ఏమండి, మా ఇంట్లో శాంతి కావాలి, అవునా చెప్పండి? మాకు శాంతి చెయ్యాలి అంటే అనుభవం కలిగిన పురోహితులు కావచ్చు, అనుభవం కలిగిన పూజారులు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారండి? అన్యులింట్లో ఏం చేస్తారు? అయితే మీ ఇంట్లో ఒక వారం రోజులు యజ్ఞం చేయాలి అంటారు, అవునా? పెద్ద అంటే హోమం అంటే ఒక బలిపీఠం లాంటిది తయారు చేస్తారు. అందులో నుండి ఏమండి అలా 24 గంటలు మంటలు వేస్తూనే ఉంటారు, ధూపాలు వేస్తుంటారు. అది వారికి హోమం, ఆ యజ్ఞం. అంటే ఆ హోమం చేయడం వల్ల, ఆ యజ్ఞం చేయడం వల్ల ఆ ఇంటికి శాంతి వస్తుందని వారి నమ్మకం. సూపర్. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు అంటే నిజంగా అండి, అది మానవ శరీర అవయవ నిర్మాణం కలిగి కన్యక గర్భముల్లో ఆయన ఉద్భవించాడు. మనలాంటి శరీర అవయవ నిర్మాణం, మనలాంటి శరీర మాంసం, మనలాంటి రక్తమే. ఏమండి, మన రక్తం ఎరుపు, ఆయన రక్తం నలుపు కాదు, మనలాంటిది సేమ్. ఏమంటే రక్తమాంసములు కలిగిన వాడు ఆయన. అటువంటి రక్తమాంసం కలిగిన యేసుక్రీస్తు వారు అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉన్నారు అంటే చాలా ఆశ్చర్యం. రెండవది, వీడొకడు ఈ సాతాను కూడా ఉంచడం లేదు, అలా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. చివరికి ఎలాగైనా సరే ఆ భయంకరమైన దీక్షను, ఆ భయంకరమైన ఆ యజ్ఞాన్ని నిజంగా ఆ ఉపవాసాన్ని ఆయన ముగించాడు. చాలా బాగా ముగించాడు. మధ్యలో ఎక్కడా ఆపలేదండి. ఆపలేదు. చుట్టాలు వచ్చారని ఆపలేదు. మనమే తలగా ఆపుతుంటాం, చుట్టాలు వచ్చారు ఆపుతుంటాం.
బంధువులు వచ్చారు ఆపుతుంటాం, ఏంటి ముగించేస్తూ ఉంటాం. అది మన ఇష్టం, అది ఏంటి మన ఇష్టానుసారం చేస్తుంటాం ఉపవాసం. మన ఇష్టం అంటే అంటే మనకు నచ్చినట్టు చేస్తుంటే భక్తిని మనం. కానీ దైవ చిత్తానుసారంగా ఉపవాసం లేదు ఇప్పుడు, దైవ చిత్తానుసారమైన భక్తి లేదు ఇప్పుడు, దైవ చిత్తానుసారమైన ప్రార్థన తీరు లేదు ఇప్పుడు, దైవ చిత్తానుసారమైన ఏమండి భక్తి తత్వమే లేదు ఈరోజు భక్తులకి. అంతా మన చిత్తమే. ఏమంటే నచ్చితే ఆదివారాలు చెప్పాలి, చర్చికి వస్తాం, నచ్చకపోతే రావు. అవునా చెప్పండి మీరు. పని ఉంటే రాం, పని లేకపోతే వస్తాం. సమస్య లేకపోతే రాం, సమస్య వస్తే దేవుడి దగ్గరికి వస్తాం. రోగం వస్తే దేవుడి దగ్గరికి వస్తాం, రోగం రాకపోతే రాం. డబ్బులుంటే దేవుడి దగ్గరికి రాము, డబ్బులు లేకపోతే. అంటే ఇది మన చిత్తానుసారమైన భక్తి మనం నేర్చుకుంటున్నాం. కానీ దైవ చిత్తానుసారమైన భక్తి, దైవ చిత్తానుసారమైన క్రమశిక్షణ, దైవ చిత్తానుసారమైన భక్తి విధానం, దైవ చిత్తానుసారమైన ఉపవాస దీక్షలు మీరు నమ్మండి మనకు లేవు ఇప్పుడు. రండి అంటే రావటం లేదు. నష్టపోయేది ఎవడు రాయ్యా అంటే సంఘం. నిజమే. ప్రభుని చూడాలి. అందుకే ఈరోజు మనం అంటాం కదా, ముఖముంది ఏమంటాం, ముఖముంది అర్థం ఉంది అంటాం. అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? అదిగో యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తు ఉన్నారు, వాక్యము అనే అర్థం కూడా ఇక్కడే ఉంది. యేసు ప్రభువును చూడాలి, వాక్యము అనే అర్థాన్ని కూడా మనం చూడాలి. యేసు ప్రభువుని ఎలా చూస్తున్నాం మనం? ఆయన ఉపవాసం ఉన్నాడు. అమ్మో, ఎలా మరి మనకెలా తెలుస్తుంది? వాక్యం అనే అర్థం నేర్పుతుంది మనకి. వాక్యం అనే అర్థములో మన ఆత్మీయ భక్తి జీవితాన్ని లెక్క కడుతున్నప్పుడు మనం ఫెయిల్ అయిపోతున్నాం. మనం విజయాన్ని సాధించవలసిన మనం, జయశాలుగా బ్రతకవలసిన మనం అపజయంగా మనం మారుతున్నాము. విజయ పతాకాన్ని ఎగరవేయవలసిన మనం, జయగీతాన్ని పాడవలసిన మనం ఎప్పుడూ కూడా మన భక్తి జీవితంలో అపజయాలే వెంటాడుతున్నాయి. కారణం ఏంటండి అంటే యేసు ప్రభువులాగా మనము భక్తి చేయటం లేదు. అంతా కూడా మన సొంత ఆలోచన, అంతా కూడా మన సొంత దుర్బుద్ధి, మన స్వనీతి. ఇంకా బైబిల్ భాషలో చెప్పాలంటే మన స్వనీతి అంటే అర్థం ఏంటి? మనలో నుండి వచ్చిందే తప్ప బైబిల్ అనే ఆత్మ సంబంధమైన అర్థం మనకి ఏం నేర్పుతుంది? యేసుక్రీస్తు వారు సాక్షాత్ ఆయన మనకి ఏం నేర్పిస్తున్నాడు అనేది ప్రక్కన పెట్టింది ఈరోజు క్రైస్తవ్యం. అలాగని అందరినీ కాదండి, 10% 4-5% మంది ఉన్నారు మంచి భక్తులు, మిగతా 5% పడిపోయారండి. నిజం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఆ దీక్షని ముగించాడు. ముగించిన తర్వాత ఏమని లోకభక్తుడు రాశాడు తెలుసా? బైబిల్లో ఏం జరిగింది తెలుసా? అంతకే ఏం జరిగింది తెలుసా? మళ్ళీ 40 రోజులు అరణ్యములోనే ఉన్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళిపోలేదు ఉపవాసం అనుకోని. ఈరోజు పాస్టర్లు ఉపవాసం అంటారు, ఆ ఊరు వెళ్తారు. ఉపవాసం ఉన్నానంటారు, పలానా దగ్గరికి వెళ్తుంటారు. ఉపవాసం ఉన్నా అంటారు, పలానా దగ్గర చుట్టాల దగ్గరికి వెళ్తుంటారు. ఇది ఎక్కడైనా బైబిల్ సెలవిచ్చిందా అంటే ఎక్కడ లేదండి. అది పాత నిబంధన కూడా అసలు లేదు అండి. పాత నిబంధన మీరు నమ్మండి. 6 రోజులు కష్టపడండి, 7వ రోజున విశ్రాంతి దినాన్ని మీరు పాటించండి, పాటించకపోతే మరణశిక్ష అన్నాడే తండ్రి దేవుడు. అలా ఒకరోజు పాపం ఎవరో ఉంటారు కదా, కర్రలు ఏరుకోవడానికి వెళ్ళాడండి. ఎవరు? ఒక ఇశ్రాయేలీయుడు. నిజమే. కర్రలు ఏరుకోవడానికి వెళ్ళాడు. దేన్ని మరిచాడు? విశ్రాంతి దినాన్ని మరిచాడు. ఇశ్రాయేలీలకి విశ్రాంతి దినం శనివారం. మనకి విశ్రాంతి దినం లేదుండో. మళ్ళీ చెప్తున్నాను మీకు, విశ్రాంతి ఎక్కడంటే మరణము తర్వాత విశ్రాంతి. ఈరోజు విశ్రాంతి దినం పాటించిన వారు ప్రపంచంలో ఎవరంటే 7th డే, శనివారపు ఆరాధనలో.
ఎందుకు బ్రదర్ మీరు ఎందుకు మీరు శనివారపు ఆరాధన చేస్తున్నారు? విశ్వ ప్రపంచములో మరి 10%కి 9.5%. మరి ఆదివారమే కదా ఆరాధన చేస్తున్నాం మనం. మహానీయుడు, పరిశుద్ధుడు, ఏమండి దేవుని కుమారుడు, జయశాలి, మరణాన్ని జయించిన రోజు ఆదివారమే కదా. బైబిల్ సాక్ష్యాలు బలంగా ఉన్నాయి కదా, భక్తులు సెలవిస్తున్నారు కదా. మరి మీరు శనివారం చేస్తున్నట్టు బ్రదర్ అంటే, లేదు యేసుక్రీస్తు వారు కూడా విశ్రాంతి దినాన్ని వెళ్ళి బోధించాడు. బోధిస్తే నీకేమి ఏమండి? నిజమే, వారు విశ్రాంతి దినాన్ని పాటిస్తారు, కానీ మనకి విశ్రాంతి దినం కాదండి మనకి. అయితే ఇశ్రాయేలీయులకి విశ్రాంతి దినం శనివారం. ఆ విశ్రాంతి దినాన్ని కంపల్సరీగా తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలి. పాటించకపోతే మరణ శిక్ష. ఇది చట్టం. ఆనాడు దేవుని యొక్క శాసనం, నియమం, నిబంధన చెప్పాలి. నిబంధన, ఆ నిబంధనను, ఆ చట్టాన్ని, ఆ శాసనాన్ని, ఏమండి ఆ ఆజ్ఞను ఎవడు అతిక్రమించినా దేవుడు చంపేస్తాడు. ఒకరోజు పాపం వచ్చింది, ఏంటి అందరూ వెళ్ళిపోతున్నారు. ఇశ్రాయేలీలు అందరూ కూడా ఆరాధనకి వెళ్ళిపోతున్నారు. ఒకడు పాపం కర్రలు ఏరుకోవడానికి బయటికి వెళ్ళాడు. మరి ఇప్పుడు కర్రలు ఏరుకుంటావా ఏమండి, లేకపోతే దేవుని ఆజ్ఞ పాటిస్తావా? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు కర్రలు ఏరుకోవడానికి వెళ్తావా, లేదా దేవుని చట్టాన్ని పాటిస్తావా? నీ ఇంటి వారు, నీ పొరుగువారు, నీ తోటివారు, నీ ఆత్మీయులు అందరూ కూడా ఏమండి విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నప్పుడు, వెళ్ళిపోతున్నప్పుడు నీకేమొచ్చింది? కర్రలు ఏరుకోనికి వెళ్ళిపోతావా? దేవుడు చూశాడు, ఏమండి మీరు నమ్మండి, చంపేశాడు ఆయన్ని. చచ్చిపోయాడు, చచ్చిపోయాడు, చంపేశాడు దేవుడు. ఇదని చెప్పాను తెలుసా మీకు? ఆ రోజు నిజంగా పాత నిబంధన అంత క్రమశిక్షణ. అదే ఏంటి నిజం, మళ్ళీ చెప్తాను చాలా సీరియస్గా. అదే శిక్ష ఈరోజు కానీ దేవుడు కానీ అదే చట్టాన్ని కానీ అమల్లో ఉంచాడు అనుకోండి, భక్తాగ్రేసులు రాలేదు కదా, ఏమవుతారో చెప్పండి? శవాలే. ఏమండి శవాలు. చూసారా? అంటే ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధనలో అంత దీక్షగా ఉన్నారండి ఆ రోజు భక్తులు, అంత పెర్ఫెక్ట్. కానీ క్రొత్త నిబంధన వచ్చినప్పటికి కూడా ఏమండి బాగా ఉన్నారు. 10%కి 8%. ఇప్పుడా యువర్ ఎ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడు అంటే ఐఎమ్ ఎ క్రిస్టియన్. కానీ ఏంటి బయటికి మాత్రమే క్రైస్తవులు, కానీ లోపల మాత్రం ఏమండి క్రూరమైన తోడే లాంటి స్వభావం కలిగిన వారుగా మారిపోయిన క్రైస్తవుడు. నిజంగా అండి ఆ రోజు ఉన్న అమలులో ఉన్న ఆ చట్టం నేడు తండ్రి దేవుడు కూడా ఈ కాలంలో కూడా అదే చట్టాన్ని అమలు చేస్తే, మీరు నమ్మకపోండి, 10%కి 9% మంది క్రైస్తవులు భూమి మీద ఉండరు, చచ్చిపోతారు, చంపేస్తాడు దేవుడు కూడా. అంత పెర్ఫెక్ట్గా ఉంచాడు తండ్రి దేవుడు. కానీ ఈరోజు ఎందుకు మారిపోయిందంటే, ఇదిగో ఆ మహానుభావుడు వల్లే తండ్రి వారి పాపములకు బదులుగా నేను నా ప్రాణాన్ని అర్పిస్తాను, నా దేహాన్ని నలగొట్టుకుంటాను. నాన్న మరి ఇవన్నీ నువ్వు చేయాలంటే నీకు దీక్ష అవసరం. నువ్వు యజ్ఞం చేయాలి. 40 రోజులు నియమించాడు తండ్రి. బాగిందాం, 40 రోజులు నియమించాడు. ఆ 40 రోజులు నిజంగా ఉపవాస దీక్షను ముగించాడు యేసుక్రీస్తు వారు. ముగించిన తర్వాత అప్పుడు ఆకలి వేసింది మహానుభావుడికి. అంతవరకు యేసుక్రీస్తు వారికి ఏమండి ఆకలే వేయలేదు.
అంటే ఆకలి కూడా వెయ్యకుండా అందులో లీలమైపోయాడు యేసుక్రీస్తు వారు, నిమగ్నమైపోయాడు ఉపవాసంలో. అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనము కూడా మన ఆత్మీయ భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో ఏమండి నిమగ్నమైపోవాలి అని అర్థమవుతుంది. అంటే అందులో మునిగిపోవాలి, మన భాషలో భక్తిలో మునిగిపోవాలి. అలా మునిగితేనే కానీ మనం అంత పెర్ఫెక్ట్గా ఖచ్చితంగా ఉండలేము. ఖచ్చితంగా ఉండాలంటే పరిపూర్ణంగా మునిగిపోవాలి. సగం 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 అంటే కుదరదు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఏముందంటే, నాయన నువ్వు ఉంటే చల్లగైనా ఉండు లేదా వెచ్చగైనా ఉండు, నులువెచ్చగా దయతో ఉండొద్దు. ప్రకటన గ్రంథంలో ప్రకటించాడు యోహాను భక్తుడు. కనుక 40 రోజులు దీక్ష చేసి ముగించిన తర్వాత యేసుక్రీస్తు వారికి ఆకలి వేసిన తర్వాత ఏం జరిగిందయ్యా అంటే, ఏమండి లోక భక్తుడి చేత తండ్రి అని దేవుడు చాలా బాగా రాయించాడు. ఏం జరిగింది చెప్పమంటారా? జాగ్రత్తగా వెళ్దాం, బైబిల్లోకి వెళ్ళి ముగిస్తాను నేను. అండి లూకా సువార్తలో 4వ అధ్యాయము చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. అపవాది చేత శోధింపబడుచుండెను. ఆగండి, గారపడకండి. మళ్ళీ అపవాది చేత శోధింపబడుచుండెను. ఎప్పుడు? 40 రోజుల ఉపవాసం. ఆ టైంలో ఎవరు? యేసు ప్రభు వారు. తర్వాత ఏం జరిగింది చూడండి. ఆ దినములలో, మళ్ళీ ఆ దినములలో, ఏ దినము? ఉపవాసం చేసే దినములలో యేసుక్రీస్తు వారు ఏమీ తినలేదు. ఈరోజు బిస్కెట్ తినేవారు కొందరు, టీ తాగిన వారు కొందరు, నిమ్మకాయ నీళ్ళు తాగిన వారు కొందరు. నిజమేనండి, ఎందుకంటే మేము చేశాను కనుక చెప్తున్నాను, సిగ్గు లేకుండా చెప్తున్నాను, చేశాను కనుక. 7 రోజులు దీక్ష చేశాను ఉపవాసం, కానీ మిస్టేక్స్ ఉన్నాయి. ఏమిటి? ఆ దినములలో యేసుక్రీస్తు వారు ఏమీ తినలేదు. ఏమండి? అవి ఏవి? అవి అంటే ఏవి? 40 రోజుల ఉపవాస దినములు. ఏమండి, మీకు అర్థమైందా? 40 రోజుల ఉపవాస దినములుగా ఉన్న అవి తీరిన తర్వాత, అంటే అర్థమేంటి? అయిపోయిన తరువాత అప్పుడు ఆకలి వేసిందండి యేసుక్రీస్తు వారికి. బాగా విందాం, అందుకే అప్పుడు ఆకలి వేసింది యేసుప్రభు వారికి. ఏమండి? ఓకే, ఆకలి వేసిందండి. మరి ఆకలి వేసినప్పుడు అరణ్యంలో ఏమైనా ఉంటాయా తినడానికి? చెప్పండి. ప్రజలే ఉండరు, ఇంకేముంటాయి చెప్పండి? అరణ్యములో, అడవులో ఏంటి, ఆ కొండలు లేదా గుట్టలు, ఆ పుట్టలు, ఆ చెట్లు, ఆ చేమలు, ఆ ప్రదేశములో ఏముంటాయి తినడానికి? పోనీ తోటలా? ఇప్పుడు తోటలు అనుకోండి, ఏదో ఒక పొలాలు ఉంటాయి, కానీ ఇక్కడ అరణ్యం అన్నాడు. అందుకే తండ్రి ఏంటి 40 రోజులు ఉపవాసం అయిన తర్వాత, నేను చెప్తున్నాను కదా, నేను చూస్తాను, ఆయన లైవ్ చూశాను, నేను వాక్యం చదివినప్పుడు ఆయన ఎంత నీరసించిపోయాడో తెలుసండి. నేను రియల్ చెప్తున్నానండి, చాలా నీరసించిపోయి, ఏమండి అసలు బలం కూడా ఆయనకి, నిజం చెప్తున్నానండి. నేను చదివాను, బైబిల్ చదివినప్పుడు అలా ఉండిపోయాను అందులో. ఆయన నిజం కూర్చోడానికి కూడా అసలు ఓపిక, ఇంకా మన భాషలో ఏమండి ఓపిక లేదైనా, పాపం ఓపిక లేకుండా అలా ఉండిపోయాడు పాపం. ఉండిపోయినా కూడా ఏమండి అపవాది వదిలేడు అనుకున్నారు ఆయన్ని. ఏం జరిగింది చూడండి, వదలలేదని చూడండి, ఏం జరిగింది చూడండి. ఏమండి అవి తీరిన తర్వాత ఆయన ఆకలి గొనగా, అంటే ఆకలి వేసి, ఏమండి యేసుక్రీస్తు వారికి ఆకలి వేసింది. ఆకలి వేసిన విషయం కూడా ఎవరికి తెలిసిపోయింది? సాతాను గారికి తెలిసిపోయింది. దీన్ని బట్టి నీకు నాకు దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటంటే, వినండి జాగ్రత్తగా, అపవాదిగాడికి నీ దినచర్య ఏంటో సమస్తము తెలుసు బిడ్డ. నా దినచర్య ఏంటో, నా మూమెంట్ ఏంటో, నా ప్రవర్తన విధానం ఏంటో, నా మాట తీరు ఏంటో, ఏమండి నా అడుగు జాడ ఏంటో ఆడికి తెలుసు. మీరు మర్చిపోకండి.
సాతానుగాడు ఎవరో మీకు చెప్పమంటారు, ఎప్పుడు చెప్పను, టైం బోల్డ్ ఉంది, చెప్తాను. ఏమండి, సాతానుగాడిని నా తండ్రి ఎంత బాగా చేశాడు తెలుసండి. అవన్నీ చెప్తే మీరు అవునా అంటారు. ఇంగ్లీష్లో సాతానుగాడికి ఇంగ్లీష్లో పేరేం తెలుసా? లూసిఫర్. ఏఫర్ అనే పేరు లూసిఫర్ అంటే అర్థం. దాని పదం లూసిఫర్ అనే పదానికి అర్థం తెలుసా? తేజో నక్షత్రమా. అంత గొప్పగా దేవుడు తండ్రి చేశాడండి. షెరూపులకి, కిరేపులకి, 24 పెద్దలు దేవదూతలకి, ఏమంటే గబ్రియల్ దూత, కొన్ని కోట్ల దూతలకు, అన్ని దూతలకి ఈ దేవదూతనే ఒక మంచి స్థాయిలో పెట్టాడండి నా తండ్రి. ఈ లూసిఫర్ని పెట్టాడండి. కానీ లూజ్ అయిపోయాడు, మైండ్ సెట్ లూజ్ అయిపోయింది అడికి. అందుకేనండి పరలోకములు యుద్ధం చేశాడు. అందుకే వాడు పరలోకములు యుద్ధం చేసి ఓడిపోయాడు కనుక భూమి మీద ఇప్పుడు ఏమండి ఆదాము హవ్వమ్మతో యుద్ధం చేశాడు, వారిని ఓడించేశాడు. ఇప్పుడు కడపటి ఆదాముగా పిలబడుతున్న ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈయనతో కూడా యుద్ధం ప్రారంభం. యుద్ధం అంటే నిన్ను కొట్టడం, నిన్ను పొడిచడం కాదు. ఇక్కడ యుద్ధం అంటే నీ భక్తిని నాశనం చేయడం, నీ వ్యక్తిత్వాన్ని నాశనం చేయడం, నీ ఆత్మీయ స్థితి నుండి నిన్ను పాపములోనికి లాగివేయడం. నిజం చెప్తున్నానండి. నీకున్న పరిశుద్ధతను, నీకున్న రక్షణను ఎలాగైనా పాడు చేసేయాలి. ఏమంటే చూడు, మనోడు వచ్చాడు, ఎంత హ్యాపీ వచ్చాడా, ఎంత హ్యాపీ. చూసారా, గత వారం అనుకున్నాం మనం. అంటే నా ద్వారా రక్షింపబడిన ఆ యొక్క యవ్వనస్తుడు యొక్క యవ్వనాన్ని, ఏమిటి ఆ రక్షణను, ఆ పరిశుద్ధతను, ఆ నీతిని, ఆ భక్తిని సాతానుగాడు పాడు చేయడమే. మనతో వాడు వ్యాధ్యం ఆడడం అంటే యుద్ధం చేయడం. ఇప్పుడు ఆడు కొట్టాడు అనుకో, నీకు తగులుతుందండి దెబ్బ. ఎందుకు? ఆత్మ కొనుక. అది ఇప్పుడు శరీరం ధరించుకున్నప్పుడు కొట్టాడు అనుకో, తగులుతుంది, స్పర్శ ఉంటుంది. కనుక నీకు యుద్ధం అంటే అర్థమేంటి? నీకున్న పరిశుద్ధతను, నీకున్న నీతిని, నీకున్న యథార్థతను, క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనకిచ్చిన రక్షణను, మన ఉపవాసాన్ని, మన భక్తిని, మన వ్యక్తిత్వాన్ని, మన ఆత్మీయతను పాడు చేయడమే మనతో వాడు యుద్ధం చేయడం. నిజమేనండి. ఆ యుద్ధములో మనం జయశాలులుగా ఉండాలి తప్ప ఓడిపోయేవారుగా మనం ఉండకూడదు. అందుకే ఎవరి జయశాలి అనే పాఠాన్ని మేము ముందు దేవుడు పెట్టాడు. యేసుక్రీస్తు వారికి ఆకలి వేసిన తర్వాత కూడా అపవాదిగాడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు తెలుసాడు? చూస్తారా? చూడండి. ఎలాగైనా కడపటి ఆదాముగా పిలబడుతున్న యేసును పడగొట్టాలి అనుకున్నాడండి. మొదటి ఆదామును నేను పడగొట్టేశాను ఏదేను తోటల నుండి. ఏదేను తోటలో తండ్రి వీరిని రాజుగా చేశాడు, నేను రైతులుగా మార్చేశాను. చెప్పాలి, అవునా? ఏదేను తోటలో ఆదాముని హవ్వని కింగులుగా చేశాడు, కింగ్స్. కానీ నేను వాళ్ళని కర్షకులుగా మార్చేశాను. ఎవరు? సాతానుగాడు. కడపటి ఆదామును గాను పడగొట్టేశాను అనుకోండి, ప్రపంచమంతా కూడా నా గుప్పిట్లో ఉంటుంది అని ఆడు పెద్ద మాస్టర్ ప్లాన్. మీకు తెలియదు అపవాదగాడి గురించి. కానీ కొంతమంది దిక్కమల్ల పాస్టర్లు ఏమంటారంటే, యేసు రక్తం ఇచ్చేయి, యేసు నామములో పో. ఆడు పోయే రకం కాదు. ఆడికి మహాపోత్ర ఎక్కువ. వాడికి పోత్రం. వాడు పోత్రం కుదరాలి అంటే, వాడు పోత్రం తగ్గాలి అంటే, మీ భాషలో చెప్తున్నాను మీకు. కొంతమంది అంటాం కదా, మహాపోత్రం ఎక్కువ. అవునా? రాలుబాటు ఎక్కువ. సాతానుగాడికి కూడా పోత్రం ఎక్కువే. మరి అంటే వాడుకున్న పొగరు, వాడుకున్న పోత్రం, వాడుకున్న రాలుబాటు తగ్గాలి అంటే ఏం చేయాలో దేవుడు నేర్పిస్తాడు. చూద్దాం మీకు. అందుకే నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకటి మేము నేర్చుకుంటున్నాం మనం. సరే, ఉపవాసం ముగించారు. ముగించిన తర్వాత ఆకలి వేసింది ప్రభుకి. సొమసిలిపోతున్నాడు, నిరసించిపోతున్నాడు, బలహీనమైపోతున్నాడు, పడిపోతున్నాడు యేసుక్రీస్తు వారు. నిజమేనండి. ఎందుకు చెప్పమంటారా? బైబిల్ లేని మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసు? ఇక్కడ ఆ పదాలు బైబిల్ లేవు. కానీ ఒకరోజు ఉపవాసానికే అంటాం మనం.
అబద్ధం ఆడుకొని చెప్పండి. మరి 40 రోజులు మనలాంటి శరీరం ధరించుకున్నప్పుడు ఆయన ఎంత వీక్ అయిపోయాడో పాపం. ఏంటి ఒక 20 బాటిల్ 30 బాటిల్ ఎక్కిస్తే కానీ మళ్ళీ ఆయన బలం అంటే చెప్తున్నాను మీకు. బలం అంటే శరీర సంబంధమైన బలం దొరకదు, ఆయనకి ఊత దొరకదు. చెప్పండి, అవునా? ఆ బలహీనతలో కూడా అపవాదిగాడు వచ్చి ఏమన్నాడు తెలుసా ప్రభువుని? చూస్తారా? జాగ్రత్త చూడండి. 3 వచనమండి. లూకాసు వార్త 4వ అధ్యాయం వచనం 3. ఏమండి అపవాది అక్కడ అపవాది అనే పదం దగ్గర చిన్న గీత ఉందండి. ఏమండి చిన్న గీత. దీన్ని డాష్ అంటారు. అంటే గీతలో డాష్ ఉందంటే అక్కడ అర్థం ఏంటండి అంటే అపవాదిగాడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు లేదా ఎవరికో ఏదో చెప్తున్నాడు అని అర్థమిస్తుందా డాష్ ఆ గీత. ఏమండి మరి అపవాదిగాడు ఎవరితోనో ఏదో మాట్లాడుతున్నాడు డాష్ గీత. తీర చూసరికి ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? మన ప్రభువైన యేసయ్యతో మాట్లాడుతున్నాడు. అప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ స్థితిలో ఉన్నాడు? మీరే చెప్పండి గట్టిగా. ఏ స్థితిలో ఉన్నాడు ఆయన? ఉపవాసం ముగించిన తర్వాత బాగా నీరసం అయిపోయాడు. చచ్చిపోతాడేమో అన్నట్టుగా అయిపోయాడండి మహానీయుడు. ఆ సందర్భాన్ని చూసి, ఆ వీక్నెస్, నా బలహీనతను చూసి వీడు విర్రవీగిపోయి వెళ్ళిపోయి అంటున్నాడు అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే అన్నాడు. ఏమండి? నీవు దేవుని కుమారుడు అయితే అన్నాడు. ఆ మాట మీకు ఎలాగనిపించి చెప్పండి? యేసు నిజంగా నీవు దేవుని కుమారుడు అయితే అన్నాడు. ఆ మాటలో కొన్ని అర్థాలు ఉన్నాయి మనకి. నువ్వు నిజంగా ఆ నాన్నకే పుట్టినవాడవైతే అనేసరికి మనకు డౌట్ వస్తుందండి. అవునా? నిజమా? కరెక్టేనా? అనుమానం. నువ్వు దేవుని కుమారుడు అయితే, ఇక్కడ అనుమానంతో పాటు ఇంకో మాట చెప్పమంటారా? రెచ్చగొట్టడం. అంటే 40 రోజులు దీక్ష కలిగి 40 రోజులు యజ్ఞం ముగించిన తర్వాత క్రీస్తు వారికి బాగా ఆకలి వేసిన తర్వాత నీరసించిపోయిన క్రీస్తు దగ్గరికి వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే అంటున్నప్పుడు ఏమండి ఎవరికైనా ఎలాగుంటుందండి? ఒళ్ళు మండిపోయి కదా. అపవాదిగాడి శోధన అలాగుంటుంది, మీరు మర్చిపోకండి. అపవాదిగాడి మాట తీరు అలాగుంటుంది, మీరు మర్చిపోకండి. ఎవడైనా మనతో ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఒకటే అనుకోవాలా, ఎస్ నీలోనికి అపవాది ప్రవేశించాడు, అయితే మనం కామ్ అయిపోతే బెటర్. ఏమండి? మనం కామ్ అయిపోతే బెటర్ అనుకోవాలి. లేదా ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి, ఇంకొక అవకాశం కూడా ఉంది. అవకాశం ఇప్పుడు చెప్తాను చూడండి. మళ్ళీ అపవాదిగాడు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే అన్నాడు. ఆ మాటలో ఒకటి అర్థం ఏంటండి అంటే, నువ్వు నిజంగా దేవుడికి పుట్టావా? నీ దేవుడు యెహోవేనా? అసలు అనుమానం. ఏమండి? అనుమానం. రెండవది, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజంగా దేవుని కుమారుడువేనా అయితే రెండవ అర్థం ఏంటి? రెచ్చగొడేస్తున్నాడు. భౌతిక సంబంధమైన మాట చూడండి అలాగుంటాయి కదా. సేమ్ మనం రెచ్చిపోతాం కదా, అప్పుడు కోపం వచ్చేస్తుంది, రెచ్చిపోతాం. ఏంటి వాళ్ళన్న మాట కంపల్సరీ ఏదో వచ్చి మనం చెయ్యాలి అనుకుంటాం. కానీ మనలా కాదు ప్రభు. మనకును ప్రభుకి ఎంత తేడా తెలుసా? భూమికి ఆకాశం ఉన్నంత తేడా. ఏమండి? ఆలోచించండి. ఎంత? భూమికి ఆకాశానికి కొన్ని 100 కిలోమీటర్ల ఎత్తులో ఉంది ఆకాశం. అంత తేడా మహానీయుడికి. మనలాగా పుసుక్కు మనలా ఆయన తుస్సుమనిపోడు. మహాభవిష్యత్తు జ్ఞాని అండి యేసుక్రీస్తు వారు. నిజంగా శరీరం ధరించుకున్న రక్తమాంసం కలిగి ఉన్న 40 రోజుల ఉపవాస దీక్షను ముగించిన తర్వాత కూడా ఏమైనా సొమ్మసిలిపోయి కూడా తండ్రి నాకు ఆకలేస్తుంది అని అనలేదు తండ్రి దగ్గర. చూడండి ఏంటండి ఆ భక్తి, ఏంటండి ఉపవాస దీక్ష.
అపవాదిగాడు వచ్చిన తర్వాత నువ్వు నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే అన్నప్పుడు కూడా నిజంగా మహానీయుడు ఏమండి మనలాగా రెచ్చిపోలేదు, ఉడుక్కోలేదు, ఏమండి కోపం అవ్వలేదు. అవునా? అప్పుడు ఈ మాట అన్నప్పుడు నేను బైబిల్ చదువుతున్నప్పుడు నా మెదడులో ఒక బల్బు వెలిగిందండి. ఏం వెలిగింది? బల్బు వెలిగింది. ఇదే డైలాగు పాపం మన ఆది తల్లి హవ్వమ్మ దగ్గర కూడా వేసాడు రాయుడు. ఇది నిజమా? ఏంటి నిజం? ఏమండి, ఇది నిజమా అన్నప్పుడు వెంటనే హవ్వమ్మకు ఏమండి ఎన్నో అనుమానాలు వస్తాయి. ఇదేటిలుగా తండ్రి అని దేవుడు మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలములు మీరు తినొద్దు అని తండ్రి చెప్పినప్పుడు మరి ఈ సాతానుగాడు వచ్చి ఇది నిజమా తినొద్దన్నాడా అన్నప్పుడు అమ్మో ఇదేంటి ఆయన దేవుడు చెప్పాడు వద్దన్నాడు, ఈడేంటి తినవద్దన్నాడా, తింటే ఏమైపోద్దా అన్నట్టుగా అనుమానాలని రేకెత్తిస్తున్నాడు అని హవ్వమ్మ అంత ఆలోచించక పాపం ఏమండి అపవాది మాటలకే బలైపోయింది, అపవాది గడికి లోబడిపోయింది. కానీ క్రీస్తు అలా కాదండి. నీవు దేవుని కుమారుడు అయితే అన్నప్పుడు క్రీస్తు నిజంగా చెప్పండి, నిజంగా దేవుని కుమారుడే. మళ్ళీ ప్రత్యేకంగా ఎవడో గొట్టంగాడు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే అని ఆడు చెప్తే ఈయన విన్నావేంటి? అవును నేను పలానా కొడుకునే. నువ్వు చెప్పడం ఏంటన్నా నాకు తెలుసు, మా నాన్న ఎవరో తెలుసు, మా అమ్మ ఎవరో తెలుసు, నా భార్య ఎవరో తెలుసు, నా పిల్లలు ఎవరో నాకు తెలుసు. మీరు నాకు స్పెషల్గా నాలుంటున్నది అలాగే చెప్తాను. నేను నా గొప్ప ఎటకారం ఎక్కువ అసలు. ఏమండి నేను చాలా ఎర్రోలాగా ఉంటున్నా, చాలా వెటకారం ఎక్కువ. నాకు తేడా వస్తే తోలు తీసేస్తాను ఎవరికైనా. దేవుడు వాక్యం దగ్గరికి వస్తే మాత్రం ఒప్పుకోను. ఏమండి మాకు తెలియదా? కానీ క్రీస్తు మహాజ్ఞాని అండి. ఆయన తెలియదు ఆయనకి. 40 రోజులు మళ్ళీ ఎందుకు అన్నిసార్లు చెప్తున్నాం తెలుసా? కూర్చుని ఆలోచించడం మనం. 40 రోజులు దీక్ష పూనినప్పుడు కూడా ఎన్ని రకాలుగా శోధించిన 40 రోజుల ఆ ఉపవాస ఏమండి ఆ యజ్ఞాన్ని నిజంగా ఎలా భర్తీ చేసావు తండ్రి, ఎలా ముగించావు ప్రభువా, ఎలా ముగించావయ్యా? ఒక పక్క అపవాది శోధన, ఒక పక్క పరిశుద్ధాత్మ దేవుని తోడు, ఒక పక్క శరీరం నలిగిపోతుంది, కడుపు లోపలికి అంటుకుపోతుంది, నీరసించిపోతున్నాడు, బలహీనమైపోతున్నాడు. ఒక పక్క శోధన ఎలా సహించావు ప్రభువా? ఏమండి అక్కడ యేసు ప్రభువుని చూసి అపవాది ఓరలేకపోయాడు. అందుకే దీక్ష అయిన తర్వాత కూడా అపవాది యేసుప్రభుని మళ్ళా శోధించడం ప్రారంభించాడు. ఎప్పుడు? 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు బాధ పెట్టాడు. 40 రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత కూడా ప్రభువుకి ఆకలి వేసింది. ఆ సందర్భంలో కూడా సాతానుగాడు ఉపవాసం శోధన ప్రారంభించాడు. ఎలా చేశాడు తెలుసా? ఏమని పడగొట్టాలనుకున్నాడండి? ప్రభువుని, నీవు దేవుని కుమారుడవైతే అన్నాడు. అంటే యేసుక్రీస్తు తండ్రిని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి ఏమండి వెటకారంగా మాట్లాడుతున్నాడు అపవాదిగాడు. నువ్వు దేవుని కుమారుడువేనా? అయితే నిజంగా నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళును రొట్టెలుగా రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అన్నాడు. అంతే. మళ్ళీ నువ్వు నిజంగా దేవుని కుమారుడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాతి అంటే రాళ్ళుని రొట్టెలగునట్లు నువ్వు ఆజ్ఞాపించు అన్నాడు. ఏమండి రాయి రొట్టెగా మార్చడం వినండి. రాయి రొట్టెకి ఎందుకు మార్చాలి చెప్పండి? రాయిని రొట్టెకి ఎందుకు మార్చాలి? రాయిని ఎందుకు రొట్టెగా మార్చమని చెప్పాడు అపవాదిగాడు? రాయిని రొట్టెలుగా మార్చవలసిన అవసరం ఏమొచ్చింది అసలు? అంటే ఆ అరణ్యములో ఉన్న ప్రభు ఆ ప్రదేశంలో
తినడానికి కూడా ఏమీ లేవు. ఆ రాయిని రొట్టెలుగా మార్చుకొని, ఆ రాయిని రొట్టెలుగా మార్చుకుని నువ్వు తిని ఆకలి తీర్చుకుంటున్నాడు ఎవడు? సాతానుగాడు. చూసారా? మీకు అర్థమైందా? అంటే వాడు తంత్రగుట్టుతను ఎలా చేశాడు చూడండి. వాడు తంత్రం చూసారా ఎలా ఉపయోగించాడు? తంత్రం, మాయాతంత్రం. ఆడ యుక్తి చూసారా? ఆడ యుక్తి అంటే తెలివి. యుక్తి, వాడి తంత్రం, వాడి కుతంత్రం, వాడి పన్నాగం చూసారా? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞాపించన్నాడు. అదే డైలాగు ఏమండి, అదే మాట అపవాదిగాడు మన దగ్గరకు వచ్చి అదే డైలాగ్ కొట్టాడు అనుకోండి, మనమైతే కంపల్సరిగా వాడే మాటలకు ఫ్లాట్ అయిపోయి, అవునమ్మా ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాము, ఇది ఇలా చేస్తే బెటర్, అలా చేస్తే బెటర్ అనుకుని మనం కంపల్సరీగా మారిపోతాం. మనం ఎందుకు చెప్పమంటారా? ఒక ఆప్షన్ మనకు తెలియదు. అంటే ఒక అవకాశం ఉందని చెప్పాను కదా, ఆ అవకాశం ఏంటో మనకు తెలియదు మనకి. కానీ ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఈ అపవాదిగాడు ప్రభు దగ్గరికి వచ్చి ఈ రాత్రి రొట్టెగునట్టు ఆజ్ఞాపించి అన్నాడు, వెంటనే ప్రభు ఇచ్చే సమాధానం ఏంటి తెలుసా? మనమైతే ఊరు కోపం అయిపోయి తిట్టేసి కసిరేసి ఏమన్నా గొలుక్కొని సనుక్కొని పిచ్చికిపోతాం మనం. కానీ నా ప్రభు రెండవ ఆప్షన్ ఏంటో తెలుసా? వినండి, రెండవ ఆప్షన్ ఏంటో తెలుసా? రెండవ అవకాశం ఏంటో తెలుసా? నా ప్రభు వాక్యముతో, వినండి, వాక్యముతో వాడి తంత్రానికి పులుస్ట పెట్టాడు. ఈ శోధన ఏ శోధన అయ్యా అంటే శరీర సంబంధమైన శోధన. రాయి రొట్టెగా మార్చు, నీ ఆకలి తీర్చుకో. ఎందుకు? నువ్వు ఉన్న ఈ ప్రదేశంలో నీకు ఆహారం పెట్టడానికి ఎవడు లేడు, ఎవడు నీ దగ్గర రాడు. కనుక నేను చెప్పింది నువ్వు చెయ్యి, నేను చెప్పింది నువ్వు పాటించు, నన్ను నువ్వు ఫాలో అయిపో, నీ ఆకలి తీర్చుకో, నీకు మంచి అవకాశం ఇచ్చాను. అపవాదిగాడు నిజంగా అండి అదే ప్లేస్లో, అదే స్థలంలో ప్రభు ఉన్న ఆ ప్లేస్లో మనం ఉంటే అపవాదిగాడి మాట కంపల్సరీగా మనమైతే వినేస్తాం, నమ్మేస్తాం. చివరికి ఆ పాస్టర్ అలా చెప్తారు లాయమ్మ, ఆయనకి ఏడిపోవాలా అని చివరికి అంత దైవజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని మర్మములతో కూడుకున్న బోధ చేసిన కూడా అంత సేవకుని ప్రక్కన పెట్టేస్తాం. కానీ అపవాదిగాడి మాటని మాత్రం ప్రక్కన పెట్టాం. కానీ మన ప్రభువుని క్రీస్తు వారు అలా చేయలేదండి. నా తండ్రిని హెచ్చించాడు. రెండవది ఏం చెప్పాడు తెలుసా? మనుష్యుడు రొట్టె వలన, చూడండి, మనుష్యుడు రొట్టె వలన, చెప్పండి, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు రయ్యా. మనుష్యుడు రొట్టె తిన్నంత మాత్రాన జీవించడు అని రాయబడి ఉన్నదని సాతానుగాడికి చెప్పాడండి. ప్రత్యుత్తరం అంటే జవాబు ఇవ్వడం. అంటే ఒక ఆప్షన్. ఏంటి అవకాశం అంటే వాక్యముతోనే సాతానుగాడికి దిమ్మ తిరిగే విధంగా జవాబు చెప్పాడు. అంటే ఈరోజు సాతానుగాడు గుండెల్లో గుబులు పుట్టాలి అంటే మన పిచ్చికిపోయి మనం కేకలు వేసినంత మాత్రాన అక్కడ సాతానుగాడు భయపడ్డ కానీ, లేదంటే మిగతా చెప్పిన కిందకి పాస్టర్లు ఏసు రక్తం జయనంత మాత్రాన ఆడ అసలు ఇంచి కదలడు. కానీ వాడు మనకి భయపడాలి అంటే మనము వాక్యము ద్వారా వాడికి సమాధానము చెప్పాలి. ఇది మర్చిపోకండి. ఇప్పుడే కాదు, మన చచ్చిపోయినంత వరకు కూడా దేవుని వాక్యం ద్వారా వాడికి సమాధానం చెప్పాలి. వాడికి వాక్యమే మందు, వాడికి వాక్యమే బాణం, వాడికి వాక్యమే ఖడ్గం. సాతానుడికి వాక్యమే వాడికి అగ్ని బాణాలు. అందుకే మనలో ఏముండాలంటే దేవుని వాక్యము సమృద్ధిగా ఉండాలి. క్రీస్తులో వాక్యం ఉంది కనుక, క్రీస్తులో తండ్రి మాటలు ఉన్నాయి కనుక
క్రీస్తు తండ్రి దగ్గర బాగా వాక్యాన్ని బాగా పరలోకముల వాక్యాన్ని బాగా నేర్చుకుని భూమి మీదకి వచ్చాడు కనుక మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం జీవించడరా అని చెప్పాడు. దేవుని ఇంకో దగ్గర అంటాడు, దేవుని వాక్యము వలన మాత్రమే మనిషి జీవిస్తాడు అని రాయబడింది. చెప్పాడు యేసుక్రీస్తు వారు. అంటే మొదటి శోధనను శోధన అండి? శరీర సంబంధమైన శోధన. ఆ శరీర సంబంధమైన శోధనను ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు జయించారా లేదా? చెప్పాలి. అది చూసారా? అంటే ఒక శోధన నీకు తెలియాలి అంటే, ఒక శోధనలోని ఉన్న వేదన నీకు తెలియాలి అంటే, ఒక శోధనలోని ఉన్న బోధన మనకు తెలియాలి అంటే ఎంత టైం పట్టింది చూడండి. మనకి ఎంతసేపు అని చెప్పేస్తే టపటా చెప్పుకెళ్ళిపోతున్నాం, కానీ టపటప చెప్పుకెళ్ళిపోయి జ్ఞానం కాదు ఇది. ఇది ఒక ఆత్మజ్ఞానం, దైవజ్ఞానం ఇది. కనుక ఇది మొదటి శోధన. అంటే ఉపవాసం ఉన్నప్పుడు కాదు ఇది, ఉపవాసం అయిపోయిన తర్వాత మళ్ళీ యేసుప్రభువుని వదలలేదు సాతాను. మొదటిగా ఏ విధంగా శోధించాడంటే శరీర సంబంధమైన శోధన. రాళ్ళని చూపించాడు, రొట్టెలుగా మార్చి అన్నాడు. ఏమంటే తిను అన్నాడు. ఇంకా చెప్పాలి, ఇంకో సందర్భం తిను అన్నాడు. అంతే. ఎందుకు? ఆయనకు ఆకలి వేసింది కనుక. ఏమండి మళ్ళీ ఏ సామెత ఉంది, ఏమండి పులి ఉంది, సింహం ఉంది, దానికి ఎంత ఆకలి వేసినా గట్టిగా గడ్డి మాత్రం తింది. మరి దేవుని వాక్యము చేత దేవుని మాట చేత సృష్టింపబడిన జంతువులు ఒక జంతువే గడ్డి తినకపోతే ఈయన ఎవరు అనుకున్నారు? మరి సృష్టికర్త. ఆయనకేట అవసరం. ఎవడో ఏదో చెప్తే ఈయన చేయడం ఏంటి? ఈయన చెప్తే వాడు చెయ్యాలి. అంటే యేసుప్రభు చెప్తే అపవాదిగాడు భయపడాలి. అంతేగాని వాడు డైరెక్షన్ ఇవ్వడం, ప్రభు చేయడం, వాడు మాట చెప్పడం, ప్రభు మాట వినడం, అవునా? సాతానుగాడు ఆజ్ఞాపించడం, యేసుప్రభు వాటిని చేయడం, ఇది కరెక్ట్ అయితే కాదు అని అనుకోండి. యేసుక్రీస్తు నువ్వు నా చెప్పేది ఏంటిరా? అందుకే ప్రతి మనుషుడు రొట్టె వల్ల కాదురయ్యా, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు, తెలుసుకో అన్నాడంతే. అప్పుడు యేసుక్రీస్తు వారు దేనిని జయించారయ్యా అంటే మొదటి శోధన శరీర సంబంధమైన శోధనను జయించాడు. అందుకే ఎవరయ్యా ఈ జయశాలి అంటే యేసుక్రీస్తే జయశాలి అయ్యాడు. అది మ్యాటర్. ముగిస్తాను, అయిపోయింది. ఈ రోజుల్లో కూడా ఏంటి అయిపోయింది అనుకున్నారా? అప్పుడే కాదు, ఇంకొందే. ఈ రోజుల్లో కూడా తినే విషయంలో కూడా మనల్ని అపవాదిగాడు శోధిస్తున్నాడు. శోధిస్తాడు, తినే విషయంలో శోధిస్తాడు. అవును, చూపిస్తాను మీకు తర్వాత వచ్చేవారం ప్రభు చిత్తమైతే, దేవుడు ఆయుష్ను ఆరోగ్యం ఇస్తే. తినే విషయంలో కూడా శోధిస్తాడా? అవును. కనుక ఆ తినే విషయంలో ఆ శోధనను, శరీర సంబంధమైన శోధనను జయించాడు. కనుక ఏంటి జయశాలిగా యేసుక్రీస్తు వారు పిలువబడ్డాడు. ఈరోజు మనం కూడా అపవాది మనలను శోధిస్తున్నప్పుడు మనం శక్తి కలిగిన వాక్యం చేతే వాడిని మనం ఎదిరించాలి, జయించాలి తప్ప కోపమైపోయి, చిరాకైపోయి, కేకలేసేసి చర్చిలకు రాకుండా, సంఘానికి రాకుండా, వాక్యం వినకుండా ఉంటే చివరికి మనం జయశాలులుగా మారలేమండి. అలాగే మనం ఉండకూడదు. అపవాది శోధనను ఎంత చాకచక్యంగా నా యేసుక్రీస్తు వారు ఎదిరించారో ఆయనే మనకి ఆదర్శం. ఈరోజు మనందరం కూడా ఆయననే మనం ఫాలో అవుదాం. ఇప్పుడైతే మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం.